హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీద వీడియో చేసి. సో ఈ వీడియో అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అండి. సో బిగ్ అలర్ట్ అనే చెప్పచ్చు. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2026 చాలామంది అడుగుతున్నారు కదా, గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి స్టార్ట్ అయినప్పటి నుంచి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్స్ అని. సో ఇప్పుడైతే ఈ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చేసానండి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2026 ఎగ్జామ్ డేట్స్ అనేవి అవుట్. సో ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయండి. ఆ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది చెప్తాను చూడండి. సో ఎగ్జామ్స్ వచ్చేసి మే నెలలో 7, 8, 9 ఈ 3 డేస్ ఉంటుంది. అలాగే జూన్ మంత్లో వచ్చేసి 13, 14, 16, 21 ఈ డేస్లో అయితే మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్లోనే మీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఓకే, హార్డ్లీ అంటే 3, 6, 7 డేస్ టోటల్గా మీకు 7 డేస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఓకేనా. సో ఇది వచ్చేసి ఏప్రిల్ 15 ఈరోజు డేట్ వచ్చేసి. సో ఏప్రిల్ నుంచి మే 7 అంటే ఇది ఒక 15 ప్లస్ అవి ఒక 7 కాదని 5 వేసుకోవచ్చు. సో 20 డేస్, ఏప్రిల్ మే 20 డేసే ఉందండి. హార్డ్లీ 20 డేస్ ఉంది మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి. రివిజన్కి, ప్రిపరేషన్ కాదు రివిజన్కి. ఓకే, రివిజన్కి 20 డేస్ ఉందండి. సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎవరికి ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి నేను 5 డేస్కి మాత్రమే వేసాను, May 5 అని చెప్పేసి. ఇన్కేస్ మీకు June 21 కనుక ఎగ్జామ్ ఉంటే కనుక మీకు ఇంకా చాలా టైం దొరుకుతుందని. బట్ అందరికి అలా దొరకదు కదా, అంటే ఎవరైతే రాస్తున్నారో అందరికీ అలా ఉండదు కదా. కొంతమందికి 7th పడవచ్చు, 8th పడవచ్చు, లేదంటే 21 అని పడవచ్చు. సో 21 పడితే మీకు ఎక్కువ టైం ఉన్నట్టు అదృష్టవంతులు. సో 7th పడితే మనం ఏం చేయలేం కదండి, వాళ్ళు వేసేదాన్ని బట్టి. సో ఇదేనండి. సో ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. సో మళ్ళీ చెప్తాను చూడండి. మే మంత్లో 7, 8, 9, అలాగే జూన్ మంత్లో 13, 14, 15 లేదండి 16, 21 ఈ డేస్లో అయితే ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మీకు 10 డేస్ బిఫోర్ అనేది సిటీ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. మీకు మీరు ఆప్షన్లో పెట్టుకున్న ఏ సిటీలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 4 డేస్ బిఫోర్ అయితే మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియో ఇంతేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కనుక, లేదంటే ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి, లేదు ఈ 20 డేస్లో ముందు మేము ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీ ఈ 20 డేస్ ప్లానింగ్ కానీ ఇవేమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది చేసిస్తాను. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, కామెంట్ చేసి అడగండి, రిప్లై ఇస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా. సో ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయండి. హరియప్, బాగా ప్రిపేర్ అవ్వండి. సో సమ్మర్ హైడ్రేట్గా ఉండండి, సమ్మర్ కదా, వాటర్ ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ హెల్త్. సో నేను కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ నేనైతే ఎగ్జామ్స్ రాయలేదు. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి నేను అప్లై చేయలేదండి, గ్రాడ్యుయేట్ లెవెల్కి అప్లై చేశాను. బట్ హెల్త్ ఇష్యూ వల్ల రాయలేకపోయాను. సో అందుకే మీరు ఈ 20 డేస్ అనేది కొంచెం